నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నాగపూర్లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ వద్ద పేలుడు పదార్థాల డంప్ లభ్యం. భారత ఆర్మీ చేతికి 10 కోట్ల ఆత్మాహుతి డ్రోన్లు. పాకిస్తాన్ వెన్నులో వణికే. యుద్ధం మొదలైతే కథమే. ఏపీ వాసులకు గుడ్ న్యూస్. ఏప్రిల్ 28న గూగుల్ డేటా సెంటర్కు భూమి పూజ చేయనున్న సీఎం. క్యూ లైన్లో గంటల తరబడి వేచి ఉండాల్సిన భక్తులకు ఉపశమనం కల్పించిన టీటీడీ. వర్చువల్ రియాలిటీ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ ప్రణాళికలు. రాధాకృష్ణ పిచ్చి కూతలు రాతలు రాస్తే తగలబెట్టేస్తాం. ఆర్కే రోజా వార్నింగ్. తిరుమలకు ప్రత్యేక టీటీడీ కేంద్రీయ కార్యాలయం. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వెల్లడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్లోబల్ ఐటీ హబ్గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ విజయాన్ని సాధించింది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఏపీలో $15 బిలియన్, సుమారు 1.25 లక్షల కోట్ల రూపాయలు భారీ పెట్టుబడితో డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతోంది. చారిత్రాత్మక ఘట్టంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొని భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ స్వయంగా హాజరు కావటం విశేషం. గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థ ఏపీని తన పెట్టుబడి గమ్యస్థానంగా ఎంచుకోవటం రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని 3 కీలక ప్రదేశాల్లో ఈ డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం భూములను కేటాయించింది. ఇక్కడ ప్రపంచ స్థాయి క్లౌడ్ మౌలిక సదుపాయాలు, డేటా స్టోరేజ్ వసతులను గూగుల్ అభివృద్ధి చేయనుంది. ఈ భారీ పెట్టుబడి ద్వారా వేలాది మంది స్థానిక యువతకు ఐటీ, అనుబంధ రంగాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. గూగుల్ డేటా సెంటర్ రాకతో విశాఖ నగరం సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఏపీగా అవతరించనుంది. డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో ఏపీ అగ్రగామిగా నిలిచే అవకాశం ఉంది. ఇది కేవలం గూగుల్కే కాకుండా మరిన్ని అంతర్జాతీయ టెక్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ప్రోత్సహిస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే ఇంతటి భారీ పెట్టుబడిని ఆకర్షించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఈ నెల 28న విశాఖపట్నం సమీపంలో శంకుస్థాపన జరగనుంది. తిరుపతి అర్బన్ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో తుడా కార్యాలయంలో మంత్రి నారాయణ నగరపాలక సంస్థ తుడా అధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించి వివరాలను మీడియాకు వెల్లడించారు. తుడా కార్యాలయంలోని సమావేశంలో కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పన్నుల ద్వారా వస్తున్న ఆదాయం, ఖర్చుల వివరాలను కమిషనర్ మౌర్య మంత్రికి వివరించారు. నగరంలో ఎల్ఈడీ బల్బుల ఏర్పాటు, ఎండ్-టు-ఎండ్ రోడ్ల పూర్తి, డ్రైనేజీ వ్యవస్థలపై మంత్రి ప్రత్యేకంగా ఆరా తీశారు. సెట్టిపల్లి భూముల లేఅవుట్ సమస్యపై కూడా చర్చించిన మంత్రి తుడా టవర్స్, ప్లాట్లు, దుకాణాల ద్వారా వచ్చే ఆదాయ వ్యయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. టౌన్షిప్లను అభివృద్ధి చేసి తుడా ఆదాయాన్ని పెంచాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలో 14,000 కోట్ల రూపాయల వ్యయంతో ప్రతి ఇంటికి మంచినీటి కొలాయి కనెక్షన్ అందిస్తామని తెలిపారు. తిరుపతి నగరానికి 91 కోట్ల రూపాయలతో నిత్య నీటి సరఫరా కల్పిస్తామని, 100 కోట్ల రూపాయలతో డ్రైనేజీ వ్యవస్థను పూర్తి చేస్తామని చెప్పారు. 2 ఏళ్లలో తిరుపతి ప్రజల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 కోట్ల రూపాయలతో అధిక జనాభా ఉన్న ప్రాంతాల్లో కచ్చా డ్రైన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తిరుపతి అర్బన్లో ఎల్ఆర్ఎస్ కింద 1032, బీపీఎస్ కింద 3,181 దరఖాస్తులు వచ్చినట్లు మంత్రి తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సెట్టిపల్లి సమస్యను పరిష్కరించామని చెప్పారు. తుడా టవర్ మరియు కార్పొరేషన్ కార్యాలయ భవన నిర్మాణ సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. 2027 మార్చి 31 వరకు తిరుపతిని గ్రేటర్గా మార్చే అవకాశం లేదని తెలిపారు. స్కావెంజర్స్ కాలనీ అభివృద్ధి, పక్కా ఇళ్ల నిర్మాణం,
నిరుపేదల ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ సమీక్షా సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, సిడిఎంఏ సంపత్ కుమార్, కమిషనర్ మౌర్య, జాయింట్ కలెక్టర్ తుడా వైస్ చైర్మన్ గోవిందరావు, తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, రాష్ట్ర బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, నగరపాలక సంస్థ మరియు తుడా విభాగాధిపతులు, టీటీడీ నేతలు పాల్గొన్నారు. దాన్ని 100 కోట్లు యాక్చువల్గా ఈఎన్సీ పబ్లిక్ హెల్త్ వాళ్ళు దాన్ని ఎస్టిమేషన్ ఫైనల్ స్టేజ్లో ఉంది, కన్సల్టెంట్కి ఇచ్చారు. అది అవ్వగానే ఆ 100 కోట్లు కూడా దాంట్లో పెడతానని గౌరవనీయ శాసనసభ్యులు గారికి చెప్పడం జరిగింది. ఈ విధంగా డ్రింకింగ్ వాటర్ది 26-27 ఇచ్చే యుఐడిఎఫ్లో ఆ యొక్క 91 కోట్లు పెడతాము. డ్రైన్స్ అయితే ఆల్రెడీ ఇన్ ప్రిన్సిపల్ సీఎం గారు యాక్సెప్ట్ చేశారు. దాంట్లో 100 crores కూడా పెట్టి డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్ ఈ 2 సంవత్సరాల్లో 100% ఈ యొక్క తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో వచ్చే విధంగా చేస్తామని తెలియజేస్తున్నాను. అయితే ఏదైతే తాగటానికి నీళ్లు కానీ యూజ్ చేయడానికి వాటర్ ఇస్తే ఆ వాటర్ డ్రైన్స్లో బ్యాక్ వస్తుంది. అయితే దాన్ని ట్రీట్ చేసి బయటికి పంపించాలా. ట్రీట్ చేయకుండా దాన్ని మళ్ళా రివర్స్లోను కెనాల్స్ను కలిపితే దానివల్ల అనేక రోగాలు వస్తున్నాయి. అందుకని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఎక్కడ యూజ్డ్ వాటర్ ఉన్నా దాన్ని ట్రీట్ చేసి పంపించాలన్నారు. దానికి 1300 కోట్లతో ఆల్రెడీ టెండర్లు పిలిచాము. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ పిలిచాము. అయితే అక్కడక్కడ ఒక సమస్య ఉంది, సైట్స్ లేవు. దానికి కలెక్టర్లందరితో కూడా డిస్కస్ చేస్తున్నాం. ఆ యొక్క ఎస్టీపీ పెట్టడానికి దాన్ని కూడా వీలైన తొందరలో వచ్చేసి ఇక్కడ కూడా ఎస్టీపీ దాన్ని కంప్లీట్ చేస్తాం. 100% ట్రీట్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా, శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు వెంకటగౌడ్, సునీల్ కుమార్ నిరసనలు చేపట్టారు. ఆంధ్రజ్యోతి పేపర్లను తగలబెట్టారు. దీంతో అక్కడున్న పోలీసులు వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ, జర్నలిజానికి విలువ ఇవ్వని బ్రోకరిజంతో బ్రతుకు రాధాకృష్ణకు రాష్ట్రంలో మహిళలు అంతా ఎదురు తిరుగుతున్నారు. రాధాకృష్ణకు కూతురు లేదా? మా నాయకులు మహిళల గురించి తప్పుడు కూతలు కాస్తున్నారు. మీకు అర్హత ఉందా? డొక్కు సైకిల్పై వచ్చి 1000 కోట్లకు ఎదిగినావు అంటే ఏ విధంగా ఎదిగావో అందరికీ తెలుసు. చంద్రబాబుకు బ్రోకర్గా పనులు చేశావు. కొత్త పలుకు అంటూ కొవ్వెక్కి పనులు చేస్తున్నాడు. కొవ్వు కరిగిస్తాం, కొవ్వు తగ్గిస్తాం. వైఎస్ఆర్సీపీ నాయకుల కుటుంబ సభ్యుల్ని అంటే చూస్తూ ఊరుకుంటామా? నీ అవినీతి పత్రికలు తగలబెడతాం. చంద్రబాబు, పవన్ మంత్రులను హెచ్చరిస్తున్నాం. మీరు తిట్టిస్తే మాకు తిట్టడం చేత కాక కాదు, మాకు సంస్కారం అడ్డు వస్తోంది. మేము తిడితే రోడ్లపై తిరగలేక సిగ్గుతో తలదించుకుంటారు. మహిళల గురించి తప్పుగా రాస్తే ఆంధ్రజ్యోతి ఆఫీస్ తగలబెట్టేస్తాం అని హెచ్చరించారు. ఇక అంతకుముందు మాజీ మంత్రి ఆర్కే రోజా తిరుపతిలో మాట్లాడుతూ, రాయలసీమకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 2000 కోట్లు ఖర్చు చేయలేని చంద్రబాబు 2 లక్షల కోట్లు అమరావతికి ఎలా ఖర్చు చేస్తారు? ఈ 2 ఏళ్లలో 8000 కోట్లు అమరావతికి ఖర్చు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకున్న వ్యక్తి చంద్రబాబు. రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టారు చంద్రబాబు. రాయలసీమ ద్రోహి ఈ ప్రాంతంలో పుట్టడం ఇక్కడ ప్రజల దురదృష్టం. రాయలసీమ పథకం నిలిపివేయటం అంటే ఈ ప్రాంత ప్రజలు గొంతు కోయటమే అవుతుంది. రాయలసీమ పథకం ఎంత ముఖ్యమన్నది ప్రజలకు తెలియజేయాలి. 87% పూర్తయిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయటం ద్వారా రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. పాదయాత్ర ద్వారా, మహా ఉద్యమం ద్వారా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని కామెంట్స్ చేశారు. ఒక డొక్కు సైకిల్ మీద వచ్చిన రాధాకృష్ణ ఈరోజు 1000 కోట్లకి ఎదిగాడు అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడికి బ్రోకర్గా పనిచేశాడు, ఏ విధంగా ఎన్టీఆర్ని దించినప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూట్ కేసుల్ని మోసాడో అందరూ కూడా గమనించారు. ఇది రోసయ్య గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రతి వారం కొత్త పలుకు అనే పేరుతో కొవ్వెక్కిన పలుకులు రాస్తున్నాడు. ఈ రాధాకృష్ణకి కొవ్వు కరిగిస్తాం, కొవ్వు దించుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే కుల గజ్జితో, అహంకారంతో చంద్రబాబు నాయుడు వేసే అవినీతి బిస్కెట్ల కోసం నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
కుటుంబ సభ్యుల్ని అలాగే నాయకుల కుటుంబ సభ్యుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకున్నారనుకున్నావా? ఈరోజు నీ పత్రికల్ని, ఈరోజు నీ ఫోటోల్ని ఎలా తగలబెట్టామో రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా నీ కొవ్వుని కరిగించేదానికి అదే విధంగా రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. తిరుమలలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి తనిఖీలు నిర్వహించి అధికారులకు ప్రెస్ సూచనలు చేశారు. తిరుమలలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మంగళవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కేంద్రీకృత పరిపాలనా భవనం నిర్మాణం కోసం రామ్ బగీచా బస్టాండ్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆకాశగంగ వద్ద దుకాణాలను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. శ్రీవారి సేవా సదన్ పక్కన ఉన్న లేబర్ షెడ్లను కూడా పరిశీలించారు. తదుపరి ఏటీసీ వద్ద రెవెన్యూ విభాగానికి కాటేజీ కేటాయింపుపై స్థలాన్ని పరిశీలించి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టేట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, విజిఓ సురేంద్ర, ఈఈలు శ్రీనివాసరావు, వేణుగోపాల్, డిఈ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. భక్తులకు మరింత మెరుగైన దర్శనాన్ని కల్పించడానికి టీటీడీ మరో అత్యాధునిక వ్యవస్థను ప్రవేశపెట్టబోతోంది. శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక అనుభవాన్ని అందించాలనే ఉద్దేశంతో టీటీడీ ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన భక్తులకు ఉపశమనం కలిగించేందుకు వర్చువల్ రియాలిటీ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ సదుపాయం మొదటి దశలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లలో అందుబాటులోకి రానుంది. గంటల తరబడి నిరీక్షించే భక్తులు ఎటువంటి అసౌకర్యం లేకుండా తమ దృష్టిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై కేంద్రీకరించడానికి ఈ వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ వీఆర్ హెడ్సెట్ల ద్వారా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, తిరుమల క్షేత్ర ప్రత్యేకతలు, ఇతర పూజాధికాలను వర్చువల్గా వీక్షించగలరు. దాతల సహకారంతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉంది. టీటీడీ వివిధ రకాల వర్చువల్ రియాలిటీ పరికరాల పనితీరును పరిశీలిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే వైకుంఠం కంపార్ట్మెంట్స్, క్యూ కాంప్లెక్స్లలో వేచి ఉండే భక్తులకు స్వామివారి దివ్య స్వరూపం, అక్కడ జరిగే నిత్య కైంకర్యాలను స్వయంగా వీక్షించినట్టవుతుంది. దీంతో పాటు టీటీడీ ఆలయాల ప్రాముఖ్యత, నిర్మాణ సౌందర్యం, ఇతర ముఖ్యమైన అంశాలను భక్తులకు వివరించడానికి ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీని కూడా పరిగణలోకి తీసుకుంటోంది టీటీడీ. దీనికోసం ప్రత్యేకంగా ఒక యాప్ను అభివృద్ధి చేసే అవకాశాన్ని పరిశీలిస్తోంది. మొబైల్ ఫోన్ను ఉపయోగించి ఆలయ శిల్పాలు, చిత్రాలను స్కానింగ్ చేసి అధునాతన సాంకేతికత ద్వారా వాటికి సంబంధించిన పౌరాణిక, చారిత్రక ప్రాముఖ్యతను భక్తులకు ప్రదర్శించడం దీని ఉద్దేశం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కైంకర్యాలను ఎస్వీబీసీ ఛానల్లో ప్రసారం చేస్తున్న తరహాలోనే టీటీడీ స్థానిక అనుబంధ ఆలయాల విశిష్టతను భక్తులకు తెలియజేయడానికి అవసరమైతే ఎస్వీబీసీ ఆధ్వర్యంలో మరో ఛానళ్లు ప్రారంభించే సాధ్యాలను కూడా టీటీడీ పరిశీలిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అమరావతి కోసం నిధులు, రాయలసీమకు నిర్లక్ష్యం అంటూ ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్ట్ని ఇదే రాయలసీమలో పుట్టి, ఈ రాయలసీమ గాలిని పీల్చి, ఈ రాయలసీమ ఓట్లతో ముఖ్యమంత్రిగా 4 సార్లు కూర్చొని, ఈ రాయలసీమ రైతులు పండించిన ధాన్యాన్ని తిని ఈ రాయలసీమకి ద్రోహం చేస్తున్న చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పడానికి రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్కటై ముందుకు రావాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడో అప్పుడప్పుడు రాయలసీమకు ద్రోహం చేయడానికి రెడీగా ఉంటాడని ఆయన కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు ఇచ్చిన జీవో చూస్తే మీకు తెలుస్తుంది. ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా రాయలసీమలో ఉన్న న్యాయ రాజధానిని తరలించాడు, రాయలసీమలో ఉన్న ఎయిమ్స్ని తరలించాడు, రాయలసీమకి నీటి హక్కుల్ని కల్పించే రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఏ విధంగా ఆపేశాడు అనేది రాయలసీమ వాసులందరూ కూడా గుర్తుపెట్టుకొని బుద్ధి చెప్పాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. డ్రగ్స్ వద్దు, బంగారు భవిష్యత్తు ముద్దు అంటూ విద్యార్థులచే పోలీసులు సైకిల్ యాత్ర చేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. తిరుపతి సబ్ డివిజన్ పరిధిలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నుండి విద్యార్థుల చేత అవగాహన కల్పిస్తూ పోలీసులు సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని, అందుకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని అన్నారు.
దండి మార్చ్ 2.0 పేరుతో మత్తు వద్దు చదివే ముద్దు అనే నినాదాన్ని విద్యార్థి దశ నుండి ప్రతి యువకుడు అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. నో డ్రగ్స్ నో టెన్షన్, ఇదే విద్యార్థి యొక్క సక్సెస్ మంత్రమని, ఒక అడుగు మనం డ్రగ్స్ రహిత సమాజ దిశగా అడుగు వేయాలని, తద్వారా సమాజాభివృద్ధికి విద్యార్థులు దోహదపడిన వారవుతారని గుర్తు చేశారు. సామూహిక సంకల్పం సమాజ శ్రేయస్సు ప్లకార్డులతో సైకిల్ ర్యాలీ చేసిన పోలీసులు, విద్యార్థులు పాఠశాల నుండి మత్తు పదార్థాలు అలవాటు చేసుకోవడం ద్వారా జీవితాలు చిత్తు అవుతాయని అన్నారు. తిరుపతి టౌన్ క్లబ్ నిర్వహించిన బహిరంగ వేలంలో కొనుగోలు చేసిన ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత పాత యజమానులతో కుమ్మకై తాము కొనుగోలు చేసిన ఇళ్లను ఇంతవరకు తమకు హస్తగతం చేయలేదంటూ వెంకటాచలపతి దంపతులు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. 20 తారీఖు ఏలం జరిగితే రిజిస్ట్రేషన్ డిసెంబర్ 5వ తారీఖు మా భార్యదయింది, డిసెంబర్ 30 తారీఖు నాదయింది. ఇంతవరకు లేదు సార్. 80 లక్షలు అయింది సార్. మాకు రూపాయి 2 రూపాయలు కాదు. బ్యాంకుకే నేను 67 లక్షలు కట్టినాను సార్. రిజిస్ట్రేషన్ ఖర్చులు, డాక్యుమెంట్ ఫీజులు, ఇంకా ఇంటి పన్నులు ఇవన్నీ. కానీ 15 సంవత్సరాలు ఇంట్లో ఉండేవాళ్ళు మున్సిపాలిటీ పన్ను కట్టలేదంటే కానీ అధికారులు వాళ్ళని ఏమి చేయలేదు సార్. అది ఎందుకలా వ్యవస్థ పనిచేస్తుందో తెలుదు సార్. అది కానీ అన్నీ మారిపోయినాయి సార్. ఇక్కడే ఉండాలి, అన్నీ ఇక్కడే ఉన్నాయి. కానీ వాళ్ళు ఏమని మాత్రము వాళ్ళని ఏమి అసలు మాట్లాడటం లేదు సార్. అందరికీ తెలుసు సార్, చైర్మన్కి తెలుసు, అందరికీ తెలుసు. తెలియకన్నా ఏం లేదు సార్. పోలీస్ వ్యవస్థ ఫోన్ చేసి చైర్మన్ దగ్గర మాట్లాడింది సార్. చైర్మన్ గారు నా దగ్గరికి పంపిండి నేను న్యాయం చేస్తాను అంటాడు సార్. నేను ఎప్పుడు పోయినా చైర్మన్ ఉండరు సార్. అడిగి పోతే వాళ్ళైతే చైర్మన్ దగ్గరికి పోవాలంటే బ్యాంకులో ఉంటే పోవాలా, బ్యాంక్ స్టాఫే అడ్డుకుంటారు సార్. ఏం బాగా వచ్చింది అంటారు సార్. ఏం సార్ ఇల్లు నీది పెద్ద నష్టం అయిపోతుంది, నువ్వు పోయా నీకు దిక్కుని కాదు చెప్పుకోపో అంటున్నారు సార్. ఆడుకోవాల్సిన గ్రౌండ్ను దొంగ రిజిస్ట్రేషన్లతో కాజేయాలని చూస్తున్నారు. తమ పాఠశాలను కాపాడుకోవాలంటూ విద్యార్థులు, గ్రామస్తులు సేవ్ మై స్కూల్, సేవ్ మై గ్రౌండ్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భూమిపై కబ్జా ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటూ గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పాఠశాల మైదానాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని తమ సొత్తుగా పేర్కొంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు, గ్రామస్తులు సేవ్ మై స్కూల్, సేవ్ మై గ్రౌండ్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. పాఠశాల మైదానం తమ భవిష్యత్తుకు ఎంతో అవసరమని, దానిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఇది కేవలం భూమి కాదని, తమ పిల్లల భవిష్యత్ అని పేర్కొన్నారు. పాఠశాల మైదానం లేకపోతే విద్యార్థుల అభివృద్ధి దెబ్బతింటుందని తెలిపారు. దొంగ రిజిస్ట్రేషన్ల పేరుతో ప్రభుత్వ భూములను ఆక్రమించే ప్రయత్నాలను అధికారులు అడ్డుకోవాలని కోరారు. సంబంధిత అధికారులు తక్షణమే జోక్యం చేసుకొని భూమిపై పూర్తిస్థాయి విచారణ జరిపి పాఠశాలను రక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మాకు ఆల్రెడీ ఇప్పుడు కూడా ఈ పత్రం చూపిస్తున్నాను. ఆన్లైన్లో కూడా ప్రభుత్వ భూమి ప్రాథమిక పాఠశాల అనే ఉంది. కాబట్టి దీన్ని మాకు అందరూ సహకారంతో ఎంఆర్ఓ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, నారా లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అందరూ కలిసి మాకు దీన్ని న్యాయం చేసి మా స్కూల్ దాకా మాకు ఇప్పించాల్సింది కోరుతున్నాము. ఇది కాంపౌండ్ వాళ్ళు లేని కారణంగా పందులు, ఆవులు అన్నీ వస్తున్నాయి. స్కూల్ పిల్లలు పైకి వచ్చి వాళ్ళు చదువుకునే దానికి ఇబ్బంది పడుతున్నారు సార్. ఇప్పుడు 7వ నెలలో ఈ రీసెంట్గా వాళ్ళు రిజిస్ట్రేషన్ దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మాకు తెలిసింది. మా స్కూల్ మాకు కావాలా, ఇది దొంగ రిజిస్ట్రేషన్. దీనికి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. పత్రాలు కూడా మా దగ్గరే ఉన్నాయి, స్కూల్కి పర్పస్ మాత్రమే ఉన్నాయి. ఇది వాళ్ళకి సంబంధం లేదు. దీన్ని క్యాన్సిలేషన్ చేసి మా స్కూల్కి సహాయం చేస్తుందా మరీ కోరుతాను. రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించేందుకు చిత్తూరు ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ పెట్టు బహుమతి పట్టు అనే వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే మంగళవారం చిత్తూరు గాంధీ సర్కిల్ వద్ద ట్రాఫిక్ సిఐ నిత్యబాబు ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించిన వారి వివరాలు సేకరించి బహుమతి కూపన్లను అందజేశారు. నేరుగా కూడా చిత్తూరు నగరంలో అయితే ట్రాఫిక్ పోలీసులు ఎక్కడైతే అందుబాటులో ఉంటారో అక్కడ కూడా వివరాలను నమోదు చేసుకొని బహుమతిని అందుకోవచ్చు. అందులో భాగంగా చిత్తూరులో గాంధీ సర్కిల్ దగ్గర పెట్టాము. మంచి రెస్పాన్స్ అనేది వస్తూ ఉంది. హెల్మెట్ వేసుకున్నటువంటి వాళ్లకు
ఇది ఒక మంచి బూస్టప్, మంచి ప్రోత్సాహకరంగా ఉంది. పబ్లిక్ కూడా మేము వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆపిన వెంటనే సహకరించి వివరాలను నమోదు చేసుకుంటున్నారు. మిగతా వాళ్ళు కూడా హెల్మెట్ను ధరించి రోడ్డు పైన ప్రయాణం చేసి సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోవాలని కోరుకుంటున్నాము. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏనుగుల దాడుల్లో పంటలు నష్టపోయిన రైతులకు వీలైనంత వేగంగా పరిహారం అందిస్తుందని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. మంగళవారం గుడిపాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గత నెలలో గుడిపాల గ్రామ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల పరిధిలో పంట పొలాలను ఏనుగులు నాశనం చేశాయి. పంట నష్టపోయిన రైతులకు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, డిఎఫ్ఓ సుబ్బరాజు పరిహారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వన్యప్రాణాలు దాడుల్లో పంటలు నష్టపోకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఏనుగులను అడవిలోకి తరమటానికి కుంకి ఏనుగులు రప్పించడం జరిగిందన్నారు. పంట పొలాల్లోకి ఏనుగులు వచ్చిన సమయంలో రైతులు అటవీ శాఖ అధికారుల సూచనలు పాటించాలని కోరారు. రైతులను ఆదుకోవటానికి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలోని ముత్తువాళ్లూరు, వెంగమనాయుడు కండిగ, బట్టువాళ్ల ఊరు, చిత్తపార, పల్లూరు, బండపల్లి గ్రామాలకు చెందిన 30 మంది రైతులకు 2.76 లక్షల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రేంజ్ ఆఫీసర్ పట్టాభి, జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ డైరెక్టర్ గురజాల చెన్నకేశవుల నాయుడు, ఎంపీపీ హరి, పిఏసిఎస్ చైర్మన్ ప్రతాప్ నాయుడు, ఎంఆర్ఓ శ్రీనివాసులు, వెంకటేష్ యాదవ్, హేమాద్రి నాయుడు, అనిల్ కుమార్ చౌదరి, బాలసుబ్రహ్మణ్యం యాదవ్, లలిత, వెంకటేష్ చౌదరి, అటు విశాఖ అధికారులు, స్థానిక అధికారులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. మామూలుగా అనిమల్స్ వాటికి నాలెడ్జ్ మన మాదిరి ఉండదు, హ్యూమన్ నాలెడ్జ్. వాటికి ఒక సైన్స్ అనేది ఉంటుంది. అవి 10 ఉన్నాయంటే వాటికి శక్తి ఎక్కువ. 1 అర ఉంటే అది మనం ఏమన్నా రాళ్ళు గిళ్ళు వేస్తామో వాటిని తరిమేకపోయినప్పుడు అవి తిరిగి దాడి చేస్తాయి. 10 అట్లా ఉంటే అవి దాటుకుంటూ వెళ్ళిపోతాయి. కాబట్టి ఎక్కడ ఏమీ చేయదో. కాకపోతే పంట తినేకో లేదో అవి చేసిన పని కొన్ని నష్టపోయి ఉంటారు రైతులు. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు రైతుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముందడుగు ఉంటారు. కాబట్టి అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా మనకి ఫారెస్ట్ మంత్రివర్యులు మంచి వ్యక్తి కాబట్టి చెప్పిన తక్షణం స్పందించి ఈ సమస్య తెలుసు కాబట్టి వారు ఇమీడియట్గా చెక్ డిస్ట్రిబ్యూషన్కి కూడా అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి, ఫారెస్ట్ అధికారులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చెక్కులు ఇచ్చే వారిని 1 by 1గా పిలవాల్సిందిగా. దేశం, రాష్ట్రం భవిష్యత్తు సమగ్ర ఓటర్ల నిర్ణయంపై ఆధారపడి ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జెల్లి మధుసూదన్ అన్నారు. మంగళవారం చిత్తూరు బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు జగదీష్ నాయుడు అధ్యక్షతన జిల్లా కార్యశాల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జెల్లి మధుసూదన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 50 సంవత్సరాల దేశ భవిష్యత్తు అభివృద్ధి చెందాలంటే ఓటర్ల నిర్ణయంపై ఉందన్నారు. దేశంలో విపక్ష పార్టీలు దేశానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆరోపణలను దృష్టిలో పెట్టుకొని దేశం బాగుండాలంటే సరైన నాయకుడు అధికారంలో ఉండాలి అనేదాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ 22 రాష్ట్రాల్లో సమగ్ర ఓటర్ల సవరణ సర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరు శ్రీనివాసులు, రాష్ట్ర నాయకురాలు నిస్దారాజు, మాజీ ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు, బీజేపీ సీనియర్ నాయకులు షణ్ముగం, సురేష్ బాబు, నితీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్షన్ కమిషన్ వారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగే ఈ ఓటర్ల సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ఇప్పుడు 22 రాష్ట్రాల్లో ఈ రెండో దశ, మొదటి దశ 13 రాష్ట్రాలు కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రెండో దశలో 22 రాష్ట్రాలు, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది. మనందరికీ తెలుసు 175 అసెంబ్లీలు, 4.1 కోట్ల మంది జనాభా ఉన్నారు. అలాగే 49,386 బూతులు ఉన్నాయి. సో ఇదేదో ఓటర్లు ఎలక్షన్ల కోసం మనం ఒక ఓటర్ కార్డు చేతిలో తీసుకోవాలనే ప్రక్రియ అయితే కాదు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి, రాకాస మూవీ టీం సభ్యులు, నిర్మాత నిహారిక కొణిదెల, హీరో సంగీత్ శోభన్,
హీరోయిన్ నయన్ సారిక, కమెడియన్ గెటప్ సీను, సింగర్ మనో, హీరో కార్తిక్ రాజు, బీజేపీ ఎమ్మెల్యే నడుకుడితి ఈశ్వర్రావు స్వామివారిని వేర్వేరుగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చిన్న చందమామ కథ లాంటిది. సో అందరూ చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. చాలా అందరికీ నమస్కారం. ఈరోజు దర్శనం చాలా బాగా జరిగింది అండ్ చాలా సంతోషంగా ఉంది. ఐ హోప్ దట్ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్తో మా మూవీ ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఎంత సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. గత వారం 10 రోజులుగా ఎగబడి తిరుగుతున్న ప్రమోషన్స్ పనిలో నేను నైట్ కూడా హోటల్ చేరేటప్పటికి 1 గంట అయింది. మళ్ళీ 3 గంటలకి లేచి రెడీ శ్రీవారి దర్శనానికి వచ్చాం. అలసటంతా లోపల 2 నిమిషాలు 1 నిమిషం ఎంతసేపు ఉన్నాం. ఎంతో అలసట బయటకు వచ్చేసింది. చాలా పాజిటివ్ అనిపించింది. దర్శించుకోవడానికి అవకాశం ఇచ్చారు. తిరుపతిలో, తిరుమలలో అరేంజ్మెంట్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. స్వామివారి దర్శనం తర్వాత ఇచ్చిన ప్రసాదాలు కూడా చాలా క్వాలిటీలో డెఫినెట్గా తేడా వచ్చింది. చాలా బాగుంది. చాలా సంతోషం. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరొక్కసారి భగవంతుని కోరుకొని, దాంతోపాటు ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధ వాతావరణం నుంచి శాంతి నెలకొల్పాలని కూడా భగవంతుని కోరుకోవడం జరిగింది. అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థించాను. చాలా సంతోషం. ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రుల ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ కడప రీజనల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పి పద్మజ, తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం శ్యాంబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ దినసరి జీవితంలో ఆరోగ్య సూత్రాలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. మంగళవారం స్థానిక ఈఎస్ఐ ఆసుపత్రి ఆవరణలో కార్మికులకు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా సూలూరుపేట ఈఎస్ఐ వైద్యశాల ఆధ్వర్యంలో శ్రీ సిటీ సెజ్లోని అంబర్ కంపెనీలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రతిరోజు వ్యాయామం, ధ్యానం వంటి అలవాట్లు అలవర్చుకుంటే శరీరం దృఢంగా ఉండి అనారోగ్య సమస్యలు దూరమవుతాయని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్, స్పెషలిస్ట్ డాక్టర్లు యు వెంకయ్య, కె పద్మావతి, కె రామకృష్ణ తదితర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పెన్షనర్స్ అసోసియేషన్ రాయలసీమ రీజనల్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. తిరుపతి శ్రీవారి సన్నిధి సమావేశ మందిరంలో స్టేట్ ప్రెసిడెంట్ గోకురాజు అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అధ్యక్షులు మాట్లాడుతూ అసోసియేషన్ బలోపేతం చేయుటకు అన్ని జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేసి ఎక్కువ సభ్యులను చేర్పించాలని, అదేవిధంగా వారి సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే తెలియజేస్తే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. సభ్యుల సమస్యలు పరిష్కరించుటకు అసోసియేషన్ ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు తెలియజేస్తూ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయవలసిందిగా కోరారు. కాకినాడ, రాజమండ్రి కార్పొరేషన్లో మొత్తం 200 మంది మెంబర్లను జీవిత సభ్యులుగా జాయిన్ చేసి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఆదర్శంగా నిలిచారని, వారిని ఆదర్శంగా తీసుకొని మిగిలిన మున్సిపాలిటీల్లోనూ, మున్సిపల్ కార్పొరేషన్లోనూ సభ్యులను చేర్చుటకు అందరూ కష్టపడాలని అన్నారు. డైరెక్టర్లు చర్చలో ఉండాలి. మనం మీటింగ్లు పెట్టుకొని అసోసియేషన్ కాదని మనమే చప్పట్లు కట్టుకొని మనమే జాగ్రత్తలు కట్టుకొని అయిపోతే పనులు కావు. మనం ఒక టీం ఇందాకన్నా ఫైమెన్ టీం అన్నారు, ఇంకోటి అన్నారు. మేము పని ఉన్నా లేకుండా దూరం వెళ్ళి కలిసేవాళ్ళం. మినిస్టర్ వరకు డిఎంఏ నుంచి సెక్రటరీ నుంచి మినిస్టర్ దాకా వీళ్ళు కలిసేవాళ్ళం. మా 010 సార్ చేసేప్పుడు మేము మాట్లాడుతుంటే వినాయశ్రీ గారు ఉన్నారు సెక్రటరీ గారు. మేము బయట ఉన్నాం, అరగంట అయింది. మన పిలవలేదు, ఎంతసేపు కూర్చున్నా కూడా. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,53,000 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,776 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,42,600 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 247 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తిరుమలలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ వద్ద పేలుడు పదార్థాల డంప్ లభ్యం. భారత ఆర్మీ చేతికి 10 కోట్ల ఆత్మాహుతి డ్రోన్లు. పాకిస్తాన్ వెన్నులో వణికే. యుద్ధం మొదలైతే కథమే. ఏపీ వాసులకు గుడ్ న్యూస్. ఏప్రిల్ 28న గూగుల్ డేటా సెంటర్కు భూమి పూజ చేయనున్న సీఎం. క్యూ లైన్లో గంటల తరబడి వేచి ఉండాల్సిన భక్తులకు ఉపశమనం కల్పించిన టీటీడీ. వర్చువల్ రియాలిటీ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ ప్రణాళికలు. రాధాకృష్ణ పిచ్చి కూతలు రాతలు రాస్తే తగలబెట్టేస్తాం. ఆర్కే రోజా వార్నింగ్. తిరుమలకు ప్రత్యేక టీటీడీ కేంద్రీయ కార్యాలయం. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.